నాకు ఒకటే కంప్లైంట్, ఎందుకు తెలుగులో సరిగ్గా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందా ఏమన్నా? ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ వస్తుంది కదా, బిగినింగ్ మిడిల్ ఎండ్, ఆ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ లేదు. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఏం చేస్తావు అన్నది యాజ్ ఎ జడ్జెస్ మాకు అనవసరం. ఆర్టిస్టులు అందరూ కన్నడ ఆర్టిస్టులు. నాకు ఎందుకో కథ వైజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫీల్. చాలా ఐ కాంట్ ట్రావెల్ అవ్వలేకపోతున్నాను క్యారెక్టర్స్తో. కొత్తగా ఉందండి నాకు. బ్యాక్ డ్రాప్ తీసిన విధానం అది నచ్చింది. ఫిల్మ్ మేకర్ చాలా కష్టపడి సినిమా తీస్తాడు. రీజన్స్ ఎన్ని చెప్పినా సరే యాజ్ అన్ ఆడియన్గా మనం దాన్ని ఎంతైనా జడ్జ్ చేస్తాం. ఇంతకీ గోల్డెన్ క్లాప్ బోర్డ్ ఇస్తున్నారా, హోల్డ్ చేస్తున్నారా, దీంట్లో- స్కోర్ వేస్తున్నారా? యాక్చువల్గా వీఆర్ వెరీ ఇంప్రెస్డ్. బట్ అలాగే మీ రేంజ్లోనే ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. జస్ట్ ఫర్ ఎ టైం బీయింగ్ కాసేపు హోల్డ్లో పెడుతున్నాం. గుహన్, గుడ్ లక్. Once they put me on hold, my mindset was like I should wait and watch other people's films. This is also the right way to do it, because what if some other people's are better than mine? I thought this particular decision was good in a way, but somehow I am hopeful that after all the films are done, I might have a place in that finals. Let's see. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో మన ముందుకు వచ్చేస్తున్నారు శేఖర్ ఆర్ ఫర్ హీరో హీరోయిన్. ಹಾಯ್ ಶೇಖರ್, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಮೇಡಮ್ ಚೆನ್ನಾಗಿದೆ, ನೀವು? నేను ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ. ಅక్కడ ವರೆಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ. ರೊಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಓ ಸಾರಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ. హీరో హీరోయిన్ ఎస్ మ్యామ్. చూద్దామా? మ్యామ్. ఆ అమ్మాయి ఎన్నిసార్లు కాల్ చేసిందో తెలుసా నీకు? నీ గురించి విన్నా, అంతా మంచిగానే, కానీ బ్రతకడానికి మంచితనంతో పాటు మంచి ఇల్లు, డబ్బు, ఆస్తులు, అన్నిటికన్నా ముఖ్యంగా మంచి ఉద్యోగం, ఇవన్నీ కావాలి కదా. తన మంచి సార్, మీకు 2 విషయాలు చెప్తా. ఒకటి, మీరు వదులుకున్న డ్యాన్స్, నేను వదులుకుంటున్న మీ కూతురు, 2 ఒకటి కాదు. ఎందుకు సాడ్గా ఉన్నావు? నన్ను వదిలి వెళ్తున్నావనా? బాధపడకు, నేను ఎక్కడున్నా నీతోనే ఉంటా. మిస్ యూ. మిస్ యూ టూ. తన లైఫ్లో నువ్వు ఉండకూడదు. చాలా బాధగానే ఉంటుంది ఈ డిసిషన్ తీసుకోవడం, కానీ తీసుకోవాలి. హై స్కూల్ నుంచి లవ్వండిగా. హీరో సార్, హీరో హీరోయిన్, మొత్తానికి ఆ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అయితే వర్కౌట్ అయ్యింది. ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాల్సిందే. ఏంటి ఈ హీరో హీరోయిన్ కథ నచ్చిందా మీకు? నాకు ఒకటే కంప్లైంట్, ఎందుకు తెలుగులో సరిగ్గా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందా ఏమన్నా? నేను చెప్తాను. అంటే నేను కర్ణాటక. ఏంటంటే బేసిక్గా తను కన్నడ పర్సన్, మీకు ఐడియా అవుతుంది. ఆర్టిస్టులు అందరూ కన్నడ ఆర్టిస్టులు, అండ్ వాళ్ళందరూ వచ్చేసి తెలుగే మాట్లాడారు. అది మనకి ఆ చిన్న డిస్టర్బెన్స్ ఉంది, డబ్బింగ్ లోనే తెలిసిపోతుంది. అది డబ్బింగ్ కొంచెం ప్రాబ్లం అయింది నాకే. అక్కడ యాక్టర్స్ కూడా దొరకలేదు తెలుగు, అంటే కన్నడ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకే అంటే మేము తెలుగులో సపోజ్ నీకు ఒకవేళ ఒక కరెక్షన్ ఏదో అయింది, తెలుగు యాక్టర్స్తోనే తీసుకోవాలనుకున్నావు అనుకో, సో నువ్వు అక్కడ యూ కాంప్రమైజ్డ్ యువర్ సెల్ఫ్. దానివల్ల ఏమవుతుందంటే కనెక్షన్ పోతుంది. నువ్వు ఎంత కష్టపడి చేసావు, నీ ఎఫర్ట్ పెట్టావు, చాలా కష్టపడి పెట్టావు. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఏం చేస్తావు అన్నది యాజ్ ఎ జడ్జెస్ మాకు అనవసరం. ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ చాలా కష్టపడి సినిమా తీస్తాడు. రీజన్స్ ఎన్ని చెప్పినా సరే యాజ్ అన్ ఆడియన్గా మనం దాన్ని ఎంతైనా జడ్జ్ చేస్తాం. మనం యాజ్ అన్ ఆడియన్స్ చేసా డబ్బింగ్ ఆర్టిస్ట్ని అక్కడ వెదిక, ఎవరు దొరకలేదు. అందువల్లే సో వాళ్ళతోనే చెప్పించా. అదే డబ్బింగ్ ఒక్కటే ప్రాబ్లం అయింది నాకు చాలా. యా గోపి గారు, ఆల్మోస్ట్ సిమిలర్ ఫీలింగ్.
బట్ లాస్ట్ టైం మీది ఇంతకు ముందు చూసిన ఫిలింలో జాస్మిన్ అని చేస్తాను. దాంట్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. మీరు ఫైనల్ కాంపిటీషన్ ఫిలిం కొంచెం లెస్ కేపబిలిటీ ఉన్నది తీసుకున్నారు అంటే రైటింగ్ సైడ్. బట్ ఎనీవే ఆయన ఇంప్రెషన్ కూడా ఏందో. యా సాయి గారు. హాయ్ అండి. హాయ్. నాకు అర్థమైంది లైక్ మీకు కన్స్టెంట్స్ ఉన్నాయి, కన్నడ యాక్టర్స్తో చేశారు. సో దాని గురించి నేనేం మాట్లాడను బికాస్ ఇట్స్ నో బడీస్ మిస్టేక్. బట్ మీరు తీసుకున్న లైన్, ద లైన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వెరీ ప్లెయిన్. అవును సార్, బేస్ లైన్. వెరీ బేసిక్ లైన్. ఐదర్ ఏదో ఒకటి మీకు 10 crore ఫిలిం ఇస్తున్నారు కదా, సో దానికి ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. అంటే డెఫినెట్లీ యూ కెన్ డూ మచ్ బెటర్. యా. మిగతా అందరిది చూసి దాన్ని బట్టి మనం జడ్జ్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఏ కన్ఫ్యూజన్ లేదు, హోల్డ్లో అయితే మీరు ఉండాలి అని చెప్తున్నారు అనమాట జడ్జెస్ మాత్రము. సో ఇప్పుడు హోల్డ్లో ఉంటున్నారు. సో జడ్జెస్ స్కోర్ ఏంటి? మేము Yeah, స్కోర్ ఇక స్కోర్స్ మీరు ఇచ్చేసాం. ఓకే. అంటే ఇప్పుడు జడ్జెస్ నన్ను హోల్డ్లో పెట్టారు. నా పైన నాకు రిగ్రెట్ ఉంది, ఎందుకంటే ఇది ఒక కాంపిటీషన్ లెవెల్లో జరుగుతుంది కదా. అంటే స్క్రిప్ట్ చూస్ చేసుకునే విధానం, అప్రోచ్ ఇంకోలా ఉండుంటే బాగుండేది. అంటే ఒక వేరే స్క్రిప్ట్ చూస్ చేసుకుని ఉంటే బాగుండదేమో అనిపిస్తుంది. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు జనార్దన్ ఏఎస్ ఫర్ మయూరి. లెట్స్ వెల్కమ్. ఇప్పుడు లోపలంతా ఎలా ఉంది? హాట్ సీట్ మీద కూకున్నట్టు. నుంచున్నా కూడా హాట్ సీట్ మీద కూర్చున్నట్టుందా? అయితే కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో. హాట్ సీట్ స్క్వేర్ సార్. చాలా హాట్ గా ఉంటుంది. సో జనార్దన్ కూల్ గా ఉండండి, ఓకేనా? మీ సీట్ అక్కడ ఉంది, మీరు అక్కడ కూర్చోండి. నా సీట్ అక్కడ ఉంది, నేను అక్కడ కూర్చుంటాను. మీ ఫిలిం ఇక్కడ ప్లే అవ్వబోతుంది, జడ్జెస్ చూడబోతున్నారు, ఓకేనా? ನಿಮ್ಗೆ ಯಾರು ಇಲ್ವಾ? ಇಲ್ಲಿ ತನಕ ಯಾರೂ ಇರಲಿಲ್ಲ, ಆದರೆ ಇವಾಗ ಇದ್ದಾರೆ. ನಿಮ್ಗೆ ಯಾರು ಇಲ್ವಾ? ನನಗೂ ಅಷ್ಟೇ. ಯಾರು ನೀವು? ಏನಕ್ಕೆ ಬೇಕಾಗಿತ್ತು? ನೀನು ಅವಳಿಂದೆ ಹೋಗ್ಬೇಡ. ಯಾರನ್ನ? ಯಾರು ಅಂತ ಗೊತ್ತಿಲ್ವಾ? ಅಲ್ಲ, ಯಾಕೆ ಅಂತ. ಆದ್ರೆ ಒಂದಂತೂ ಸತ್ಯ, ಒಂದು ಅವ್ರನ್ನ ಮದ್ವೆ ಆಗ್ಬೇಕು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಆ ಹಾಳು ಬಾವಿಯಲ್ಲಿ ಬಿದ್ದು ಸಾಯ್ಬೇಕು. ನೀನ್ ಮದ್ವೆ ಆದ್ರೆ ನನ್ನೇ ಆಗ್ಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ ನೀನ್ ಶಾಯ ಕ್ಷಮೆ ಕೂಡ ಕೊಡಲ್ಲ. సో నాకైతే బాగా అనిపించింది. మరి జడ్జెస్కి ఎలా అనిపించింది మయూరి అనేది జడ్జెస్ చెప్తారు ఇప్పుడు. సో గోపీసు. కొత్తగా ఉందండి, నాకు బ్యాక్ డ్రాప్ తీసిన విధానం అది నచ్చింది. ప్రవీణ్ గారు. యా ఓకే. అంటే సినిమాటోగ్రఫీ అంతా కొత్తగా ఉంది, బాగానే ఉంది. కానీ నాకు ఎందుకో కథ వైజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫీల్. చాలా ఐ కాంట్ ట్రావెల్ అవ్వలేకపోతున్నాను క్యారెక్టర్స్తో. ఆ కనెక్షన్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ ఎందుకో నాకైతే అనిపించింది పర్సనల్లీ. స్టార్ట్ చేసిన విధానం కానీ ఆ లవ్ స్టోరీ కానీ అదంతా ఓకే, కానీ సమ్వేర్ ఐ డెంట్ ఫీల్ కనెక్షన్ టు ద క్యారెక్టర్స్ బేసికలీ. అంటే మెయిన్ రైటింగ్ కంటే తను విజువల్గా పోయిటరీగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. డెఫినెట్గా సినిమా మేకింగ్లో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రైటింగ్. సో కొన్నిసార్లు ఒక డైరెక్టర్గా ఫిల్మ్ మేకర్గా విజువల్గా చెప్పడం కూడా ఒకటి. మేము కన్సిడరేషన్లో అయితే ఉంది, మన అదర్ జడ్జి కూడా ఒకసారి. సాయి మార్తన్ గారు, బ్రో ఆల్ క్రాఫ్ట్స్ బాగున్నాయి. రైటింగ్ మెయిన్గా ఎమోషనల్ కాంటెంట్ అని అంటే ద బిగినింగ్ పోర్షన్ ఆఫ్ ఇట్, ద లవ్ స్టోరీ పోర్షన్, లెమన్ జ్యూస్ అడిగినంత వరకు ఇట్ వాజ్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎటు వెళ్తుంది సినిమా అని. దాని తర్వాత ఇట్ వాజ్ లైక్ వెరీ రొటీన్. అంటే వెళ్ళాడు, చంపాడు, తెలుసుకున్నాడు, చంపాడు, అంటే ఏదో మిస్ అయింది.
రన్ టైం ఎంత దీనిది? 11 minutes. 11 minutes. So it looks like a show reel to a 2-hour film, then a short film. Yeah. అంటే ప్రిసైజ్గా చెప్పాలి కాబట్టి చాలా మిస్ అయిపోయినాయి అనిపించింది నాకు పాయింట్స్. 40 minutes 50 minutes రన్ టైం ఇచ్చున్నా సరే, 2 hours వచ్చిన్నా సరే, మీ క్యారెక్టర్స్ ఇంట్రోస్కి టైం తీసుకునేవాళ్ళు, కాన్ఫ్లిక్ట్కి టైం వచ్చేది. బట్ ఇట్ లుక్స్ లైక్ ఎ షో రీల్. ఇప్పుడు ఒక ఫిలిం చూసిన తర్వాత మనకి ఒక ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ వస్తుంది కదా, ఒక బిగినింగ్ మిడిల్ ఎండ్. ఆ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ లేదు. సో తన ప్రయత్నం బాగుంది కాబట్టి మనం కన్సిడరేషన్లో ఉంచుతాం, బట్ స్కోర్స్ వేస్తున్నారు. జస్ట్ హోల్డ్ చేస్తున్నాం. ఎందుకంటే అదర్ కాంపిటేటర్స్ని కూడా చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం. ఓకే జడ్జెస్, మీరైతే స్కోర్స్ వేసేసేయండి. సో లాస్ట్లో మనం చూద్దాం. సో జనార్దన్, నీ స్కోర్ అయితే అక్కడ వేస్తారు. సో జడ్జ్మెంట్ అనేది లాస్ట్లో వస్తుంది, అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? నేను యాక్చువల్లీ ఇప్పుడు అదే ఓల్డ్లో ఉంటాను. సో మీన్ ఎలిమినేట్ ఏం చేయలేదు. ఇప్పుడుండే స్టేజ్లో మీన్స్ నాకు వచ్చి ఏమంటే సలార్లో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రభాస్ గారు అంటారు, ఓటింగ్ ఎటువైపు వెళ్తుందో తెలియదు. సో ఆమె ఇంట్లో ఉంటాను ఇప్పుడు. నా వర్క్ 100% అనేది నేను టెక్నికల్గా కానీ ఒక స్టోరీ వైజ్గా కానీ ఇచ్చాను. మైట్ బి లిటిల్ బిట్ ఎర్రర్స్. నా కాన్ఫిడెంట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ పోతానేమో అని అనిపిస్తుంది. సో వెయిట్ అండ్ నాకు ఐడియాకి నాకు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నా కంప్లీట్లీ బికాస్ ఆఫ్ ద ఐడియా అండ్ థాట్. మరి అది వచ్చి డైరెక్ట్ వచ్చి అడగాలి, దొంగలే అటు ఇటు తిరుగుతే ఎలా అని చెప్పేసి ఆయన అన్నారు. నాకు బాగా నచ్చింది సార్. బిగినింగ్ డేస్లో యూట్యూబ్లో చేసే చాలా చిన్న లెవెల్లో ఉంది. లిటిల్ ఆర్ట్స్ నా జానరే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమాలు ఇండస్ట్రీకి వద్దాం అనుకుంది ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ రాయటానికి. టిన్ టెలిఫోన్ థాటే మంచి థాట్. సో బేసిక్గా అది ఎలా మిస్ అయిందో అది అది మిస్ అయిపోయింది. అది బ్రెయిన్ బెట్ల ఎలా మిస్ అవ్వాలి, బ్రెయిన్ బెట్ల అంతే. అది బాగాలేదు అసలు, బాగాలేదు సినిమా. అంటే లైక్ హార్ష్గా చెప్పాలంటే చాలా వరస్ట్గా ఉంది.